ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మైనార్టీ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా జమ్మికుంట ఇందిరానగర్లోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ 1 పాఠశాలలో మంగళవారం స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ను ప్రిన్సిపల్ నాదియా ఫర్నాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో పలువురిని అలరించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించిన విద్యార్థులకు విద్యలో మండల, జిల్లా టాపర్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మైనార్టీ నాయకులు జమ్మికుంట ఖురేషీ మస్జిద్ అధ్యక్షుడు ఎండి జాకీర్, ముఫ్తీ మాసూమ్ సాహబ్, ఎండి చాంద్, జయ భారతి స్కూల్ కరెస్పాండెంట్ ప్రతాప్ రెడ్డిలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. My dear teachers, parents, and very lovely students, सबको अस्सलाम वालेकुम. Really feeling very happy to see all the parents and dignitaries here gathered together. Why we have gathered here? To celebrate National Education Day. First of all, I would like to wish you all a happy National Education Day. And along with this, we are celebrating Minority Day. National Education Day is observed annually in India to commemorate the birth anniversary of Yes, who was Maulana Abdul Kalam Azad? He was the first education minister of independent India. He was a great freedom fighter also. He contributed so much
ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.